ఉన్నారయ్యా, పిన్నులో ఉన్నారు, క్లిప్పులో ఉన్నారు. అయితే ఏంటి? వాళ్ళందరూ మీ ఊరేనా? అవును. వాళ్ళందరూ మీ ఇంట్లోనే ఉంటారా? మా ఇంట్లో ఎందుకుంటారు? ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఏ మీరంతా ఫ్యామిలీయేగా, ఒకే ఇంట్లో పడిచావచ్చుగా. ఇది పాయింటే. ఏంట్రా పాయింట్? ఏదో లాజిక్ తీసారనుకో మొహం పచ్చడైపోద్ది. ఏంటండి పచ్చడి గిచ్చడి? నిన్నల్లా రావే వెళ్దాం. ఈ ముద్దనొచ్చుకు సచ్చినోడికి స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పాలి. అసలు ఈ ఐడియా రావడం గొప్ప, అందులో నాకు రావడం ఇంకా గొప్ప. ఓ మరి నాగాకి ఇంకెవరికి వస్తాయి ఐడియాలు? ఆ గజావాళ్ళు పారదావాళ్ళు నన్ను ఇరుడు కింద లెగ్గట్టేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఉన్నట్టయితేనా నా వెన్ను తట్టి మరీ మెచ్చుకునేవాళ్ళు. బాబు టీ 3 రూపాయలేనా? కాదు 4. రేటు పెరిగింది. అదేంది, నిన్నటిదాకా 3ఏగా? ఏ రాత్రికి రాత్రి పెట్రోల్ రేట్లు పెరిగితే మూసుకొని పోయించుకోట్లా? దీనికి రూపాయి పెరిగితే అల్లాడిపోతున్నావా? ఇవ్వనా వద్దా? ఇవ్వు. గుడ్ మార్నింగ్ సార్. రామా కూర్చో. ఏంటమ్మాయ్ ఉద్యోగం ఎలా ఉంది? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? అదేంటమ్మాయ్ అదేమంత పెద్ద విషయం అలా అడుగుతున్నావు? నిజమే చెప్పు. స్టూడెంట్ లైఫ్ కంటే ఈ జాబ్ చేయడమే బాగుంది. అప్పుడైతే అల్లరి చేస్తున్నా ఎక్కడో ఫ్యూచర్ తాలూకు భయం ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. అంటే ఏంటి? కొంపతీసి ఫ్యూచర్ భయం లేదని శాలరీ వస్తుందని అల్లరి చేస్తావా ఏంటి? అల్లరి చేసే ఏజ్ స్టేజ్ దాటిపోయిందిలే సార్. డోంట్ వరీ సుభాషిణి, అశోక్ తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. ఎందుకో సార్ నాకు రోజు రోజుకి ఆ నమ్మకం సన్నగిల్లుతోంది. ఏం కాదమ్మా, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నేనే వాడిని దారిలో పెడతాను. తులసినాయుడు గారు, మీరెవరు? ఐఎమ్ శ్రీలత, ఫ్రెషర్ని. ఇక్కడే జాయిన్ అవుదామని వచ్చాను. అన్నట్టు మీరెవరు? ఇక్కడ లెక్చరర్ని. ఐ సీ. మరి నాయుడు గారి రూము? అదే. థ్యాంక్ యూ. మీరు కూడా లెక్చరరేనా? అవును. ఏంటి ఇక్కడ లేడీ స్టాఫ్ స్లిమ్ గా ఉండకూడదని రూల్ ఏమైనా ఉందా? ఎవరి సుభాష్ని ఇంత పొగరు పట్టింది? పట్టనివ్వండి మేడం, ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా మన దగ్గరికేగా వచ్చేది. టీ నువ్వు పెట్టావా, డిఎస్పీ దగ్గర తెచ్చావా? నేను పెట్టినట్టుందా, డిఎస్పీ పెట్టినట్టుందా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు. నేనే. బాగుంది, రోజు నువ్వే పెట్టు. చూడు ఇటు ఇటు, నీ వెనకం చూడు. రే అక్కడ్రా, నీ అయ్యో సారు. లేవండి లేవండి, ఇలా కొత్త వాళ్ళు రాగానే బోర్లా పడ్డం ఏ దేశ సాంప్రదాయంలోనూ లేదే. ఇదేం సంప్రదాయం కాదు, స్లిప్ అయి పడ్డాం. బై ది వై మీరెవరు? రే నేను పడ్డాను అనుకో, నువ్వు పడాలా? అక్కడ టీ ఫట చూడు. వద్దులే సార్, మళ్ళీ మేడం పడితే. చెప్పింది చేయి, వెళ్ళా. ఈ ఫాగొడ వింట్రా బాబు. సారీ, మీరెవరో చెప్పలేదు. నా పేరు పద్మప్రియ. తులసి నాయుడు గారు లేడీ వార్డెన్ గా పంపి మిమ్మల్ని కలవమన్నారు. ఓ అలాగా. చూడండి, మీ పేరేమన్నారు? పద్మప్రియ. ఓ పద్మప్రియ, నైస్ నేమ్. నాది నైస్ నేమే, నువ్వే దాన్ని మర్డర్ చేస్తున్నావు. చూడండి పద్మప్రియ గారు, ఇక్కడ అందరూ ఒక కుటుంబంలో ఉంటాం, నో ఈగోస్. ఒక చోట పనిచేసే దగ్గర ఈగోలు ఎందుకుంటాయి సార్? నో పొరపాటు పడుతున్నారు. మా దగ్గర 2 కుర్రాళ్ళు ఉన్నారు, ఇద్దరు వంటవాళ్లే. ఒకడు ఉప్పేశాడు అనుకుని ఇంకోటి వేయకుండా ఉంటాడు. ఇద్దరు వేయరు, వంటంతా చెడిపోతుంది. ఈగోలు ఉండకూడదు ఇద్దరికే, ఒకటి కుక్కుకి, ఇంకోటి సినిమా డైరెక్టర్స్. ఈగోస్ ఉంటే వంట చెడుతుంది, సినిమా అయినా సీరియల్ అయినా చెడుతుంది. డూ యూ అండర్స్టాండ్? బాగా అర్థమైంది సార్. ఇప్పుడు నేనేం చేయాలో మీరు చెప్తే. గుడ్, ఐ లైక్ యూ. అయ్యో, మీరు ఎక్కడి దాకా వెళ్ళినట్టున్నారు. అక్కడ దాకా వెళ్ళకండి, నేను క్యాజువల్ గా అన్నాను. రెడీ, మీకు అందరినీ పరిచయం చేస్తాను. సినిమాలోకి వెళ్ళి మ్యూజిక్ చేయాలండి. అవునండి, వీడు రెహమాన్ అండి, నేను దేవిశ్రీ ప్రసాద్ అండి. అబ్బచ్చా, ఈ రెహమాను నువ్వు టేక్ మానా? కావాలంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేయండి, మ్యూజిక్ ని మాత్రం ఇన్సల్ట్ చేయకండి. సారీ, ఏదో ఒక పాట అందుకోండి. పైగా ఈ రోజు హిమబిందు బర్త్డే. అవునా అండి, ఈ రోజు మా బాబు బర్త్డే కూడా అండి. బాపా? బాబు అంటే మా సైడ్ మేనత్ అండి. అవునా? అవును, మీ అత్త కూతురుందా?